అరే అమృత్ ఇంటికి దా. ఓకేరా. హాయ్ రా, నేను ఏ టైంకి రమ్మన్నా నువ్వు ఏ టైంకి వచ్చినావు? నేను టైంని నమ్మరా, నా టైమింగ్ నమ్ముతా. అరే ఈరోజు నాకు 100 ఇంటర్వ్యూ ఉందిరా. దేవుని దేవాల జాబ్ నాకు వస్తే 11 కొబ్బరికాయ కొడతా. ఈ జాబ్లను ఎందుకురా, చక్కగా పెళ్లి చేసుకో, వచ్చిన కట్టంతో ఏదో బిజినెస్ చేసుకోవచ్చు. అరే జాబ్ లేకుండా ఏదో ఇస్తారా పిల్లని? ఇదంతా కాదురా, ముందుగా డబ్బు సంపాదించాలి. ఎలా చెప్పు? అరే నాలా కన్సల్టెన్సీ ఆఫీస్ పెట్టరా, జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇచ్చడమే అంతే. వాళ్ళకు జాబ్ ఇస్తే నీకు డబ్బులు వస్తాయి. ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థమైతే లేదురా? ఏ స్కూల్లో చదువుకున్నావురా నువ్వు? నీకు నీ స్కూల్లో ఏం నేర్పలేరా? వేస్ట్గా ఫీజు కట్టావు. పోయి నీ ఫీజు తెచ్చుకోపో. ఐడియా ఏదో బాగుందే, ఒకసారి స్కూల్కి పోయి ట్రై చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఎవరు బాబు? నన్ను గుర్తుపట్టలేదా? అవును సార్, కలిసి చాలా ఇయర్స్ అయింది కదా. నేను మీ స్కూల్లో 10 years బ్యాక్ చదువుకున్నాను. నా పేరు చందు. అవునా, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నాకు నేను కట్టిన ఫీజు మనీ కావాలి. ఏమంటున్నావు నువ్వు? అర్థం కావట్లేదు, క్లియర్గా చెప్పు. షట్, ఐ వాంట్ మై ఫీ మనీ బ్యాక్ సార్. ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకంటే నేను కట్టిన ఫీజు తగ్గ వాల్యూ ఎడ్యుకేషన్ ఇక్కడ నేర్చుకోలేదు. కానీ మీరు ఇచ్చిన సర్టిఫికేట్ వల్ల నాకు ఎడ్యుకేషన్ వచ్చని చెప్తున్నాను. మీ సర్టిఫికేట్ మీరు తీసుకొని నా ఫీజు నాకు ఇచ్చేయండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు చెత్త ఐడియా ఎవరు వచ్చింది? యాక్చువల్లీ నాకు వచ్చిన ఐడియా కాదు, 1 hour బ్యాక్ నా ఫ్రెండ్ కలిసింది, వాడిచ్చిన ఐడియా. నో చందు, మేము మనకు కట్టిన ఫీజు రిటర్న్ ఇవ్వలేము. ప్లీజ్ గో. అదంతా కాదు సార్, నా డబ్బు నాకు కావాలి. సార్ నాకు కావాలంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి. ఒకవేళ నేను ఫెయిల్ అయితే నా డబ్బులు నాకు ఇచ్చింది. ఓకే, then get ready for exam. ఫస్ట్ క్వశ్చన్, 1914 నుండి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. అది ఎన్ని ఇయర్స్ జరిగింది? ఏమో సార్, నాకు తెలియదు. థింక్ చేసి చందు, ఇటు చూడు, నా బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయి, అందులోనే ఆన్సర్ ఉంది చూడు. ఇంత గట్టి చెప్తా అంటే 2 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు సార్. 2 years. వార్ ఓన్లీ డే టైంలో జరుగుతుంది కాబట్టి 1 డేలో హాఫ్ 12 hours. 12 hours అంటే 4 yearsలో హాఫ్ 2 years. వావ్, ఎక్సలెంట్ ఆన్సర్. హిస్టరీ పాస్. యువర్ సెకండ్ క్వశ్చన్ ఇన్ బయాలజీ. మనుషుల చేతి వేళ్ళన్నీ ఒకేలా ఎందుకు ఉండవు? అవునా, మరి నా వేలేంటి అన్ని సమానంగా ఉన్నాయి? అదేంటి అలా ఉన్నాయి నీ వేళ్ళు? మర్చిపోయినా, చిన్నప్పుడు ప్రతి దానికి నన్ను వేల మీద కొట్టేటోళ్ళు. నువ్వు కొట్టి నా ఏదైనా సమానంగా అయిపోయినాయి. ఓకే దెన్ ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇంట్లో పెంచిన చెట్లకి ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది? ట్యూబ్లైట్. వావ్, దట్స్ రైట్ ఆన్సర్. ఇంట్లోకి సన్లైట్ రాదు కాబట్టి ప్లాంట్స్ ట్యూబ్లైట్ నుండి వచ్చే లైట్ తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ కి యూజ్ చేసుకోండి. దట్స్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, యు ఆర్ పాస్ ఇన్ బయాలజీ. నేను నిన్ను 2 క్వశ్చన్స్ అడుగుతా. దాంట్లో ఏ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పినా నువ్వు పాస్ అయిపోయినట్టే. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు 64 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బైక్ ని 40 సెకండ్లలో దాటినట్లయితే రైలు యొక్క పొడవు ఎంత? 395 meters. నో, 400 meters. యు ఆర్ రాంగ్. ఇంత చిన్న క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పని నువ్వు శుద్ధ దండగా. నీకు ఎగ్జామ్ పెట్టడం వేస్ట్. నీకు ఎంత డబ్బు రావాలో చెప్పు, ఇచ్చి పంపిస్తా. ఇచ్చేస్తారా? 3, 3, 6, 7, 8, 9, 2, 1, 6. నేను మీ స్కూల్లో 6 సంవత్సరాలు చదివినా. అలా 3 సంవత్సరాలు 30,000 అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు 50,000. ఇవి కాకుండా ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, స్టాంపింగ్ అన్నీ కలుపుకొని మొత్తం 1,00,000 అవుతుంది. ఇచ్చేది మేడం, నీకు పోతాయా? ఎస్, నీ సెకండ్ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు. నువ్వు మ్యాథ్స్ లో కూడా పాస్. ఏంటి కింద నవ్వుతున్నావు? ఏం తెలిసి నా గురించి? ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చా? ఈరోజు పొద్దున నీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక అబ్బాయి ఒక 6 సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాస్తాడు. ఆ ఎగ్జామ్లో అతనికి ఒక్క సబ్జెక్ట్లోనే ఎక్కువ మార్క్స్ వస్తాయి, మిగతా ఎడిట్లో ఎందుకు తక్కువ వస్తాయి? మేబీ ఇంకా 5 టీచర్లు సరిగ్గా చెప్పలేకపోవచ్చు. అది రీజన్ కాదు.
దాని రీజన్ ఏంటి అంటే అతనికి ఆ ఒక్క సబ్జెక్ట్ మీదనే ఎక్కువ ఇష్టపడి ఉంటాడు, లేకపోతే ఆ ఒక్క సబ్జెక్ట్ మీదనే ఫోకస్ కాన్సన్ట్రేట్ చేసిండు. మిగతా 4 సబ్జెక్ట్స్ అతనికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, దానివల్ల ఎక్కువ ఫోకస్ చేయడు, కాన్సన్ట్రేట్ చేయడు. ఇప్పుడు నీతో జరిగింది కూడా అంతే. ఇది వరకు నీ పేరెంట్స్ రిలేటివ్స్ చెప్పిన మాటలే వినుకుంటూ వచ్చావు, కానీ నువ్వు ఏం చేయాలో ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళు చెప్పిందే ఇది కరెక్ట్, ఇది తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని అదే పిక్ చేసుకుంటూ వచ్చావు. నువ్వు ఏం చేయాలో అది ఇంకా డిసైడ్ చేయలేక ఆ డిసిజన్ ఇప్పుడు తీసుకో. ఈ ప్రాసెస్లో నీ డ్రీమ్ ఏంటో నువ్వు మర్చిపోయావు. నీ డ్రీమ్ ఏంటో తెలుసుకొని హృదయానికి చెప్పు. See, now you have ignited that cigarette, and you know the pleasure that it gives will last for 3 minutes. But if you ignite the same spark for your dream in your heart, that would last for 30 years. Think about that. దేవుంది ఇవాళ అయినా జాబ్ లేకుండా ఏదో ఇస్తారా పిల్లని? ఇదంతా కాదు, ముందు చెప్పండి. Wow, that's the right answer. నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ స్కూల్లో 10 years బ్యాక్ చదువుతున్నా.